నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉండాలంటే మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే దేవుని యందు భయము, భక్తి, పరిశుద్ధత, పవిత్రత, ఇతరులను ప్రేమించడము అని చెబుతూ ఇక్కడే చెప్తున్నాడు అన్నీ. 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు, క్రీస్తు నమ్ముకున్న వారందరూ, ఆత్మను కూర్చున్నటువంటి జ్ఞానం నేర్చుకుంటున్న వారందరూ కూడా ఏం చేయాలంట? శరీరమును దాని ఇచ్చలతోనూ సిలువ వేసి ఉన్నారంట. ఈ శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారంట.